అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయు. పరిశీలన చేయండి. పోయి నీవు చెప్పినట్టు చేయి. పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా. ఈమె కరువుతో తట్టుకోలేక ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఆమె కుమారున్నప్పుడు ఆమె విధవరాలు, ఒకటే కుమారున్నాడు. ఆ కరువు తట్టుకోలేక ఏదో అంత నూనె అంత పిండింటే అది చేసుకొని తిని చచ్చిపోదామని పుల్లలో ఎరగడానికి పోయినప్పుడు ఆమె దగ్గరికి దైవజనులు వెళ్ళినప్పుడు, ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, ఈ కరువుతో తట్టుకోలేక మేము అంత రొటెన్ చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నామయ్యా అని దైవజనునితో చెప్పినప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, పోయి నీవు నేను చెప్పినట్టు చేయి. పరిశీలన చేయండి దేవుని బిడ్డలారా. ఈ మాట వింటే నీవు ఆశీర్వదింపబడతావు. నీవు పోయి నేను చెప్పినట్టు చేయి అని ఒక దైవజనుడు చెప్పాడు. ఆమె ఎప్పుడైతే ఆమె చెప్పినట్టు వింటే ఆ మాటలోనే ఉంది దాగింది ఆశీర్వాదం. ఆమె జీవితం ఆ మాట వింటంలోనే ఉంది ఆశీర్వాదం. చాలా మంది ఏం చెప్పినా పెడచెవిని పెట్టి వినరు, లెక్కించేయరు. దేవుని వాక్యం చెప్తుంటే ఎక్కడో చెవి పెట్టిపోతారు. దేవుని మాటలు చెప్తుంటే ఏదేదో చేస్తూ ఉంటారు. ఆ మాటలోనే ఆశీర్వాదం దాగింది. ఈ స్త్రీ ఏం మాట చెప్తావు, పోయా ఏదో అంత పిండి నూనె అంత కాల్చుకొని మేము చచ్చిపోతాం అనుకుంటున్నాం, ఇంక నీ మాట విని ఏం బతుకుతాం మేము అని అనలేదు. ఆ మాట ఆమె జీవితాన్ని కట్టింది. ఆ యొక్క మాట ఆమె బ్రతుకును మార్చింది. ఆ మాట ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. ఆ మాట ఈరోజు ప్రపంచమంతా ఆమె గురించి మాట్లాడుకునేంతగా మార్చివేసింది. మాటలో ఉన్న శక్తి ఈరోజు పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా. మాట 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 వింటున్నావా? దైవజనుడి మాట చెప్పిన మాట వింటున్నావా? నీ తండ్రి చెప్పిన మాట వింటున్నావా? నీ తల్లి చెప్పిన మాట వింటున్నావా? నీ భర్త చెప్పిన మాట నువ్వు వింటున్నావా? వినకపోతున్నావంటే నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోతున్నావు. నీవు మాటకు వింటుకుంటున్నావంటే నీలో ఏ సమస్యలు, ఏ బాధలు, కష్టాలు అవి ఉన్నాయో వాటిని కూడా నీవు ఆశీర్వాదింపకుండా మారుస్తున్నాయి ఆ మాట వినని స్వభావం. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలో ఎంతో శక్తి ఉందని ఈరోజు నీవు గ్రహించాలి. ఎంత చెప్పినా వాడు వినడురా అంటుంటాం. ఆ వినని జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు ఉంటాయి. వరే నీలో కోపం తగ్గించుకోరా అని మాట చెప్తే వాడు కోపం తగ్గించుకోడు. ఇలా నయమానం అంతే. తన కోపంలో ఉన్నట్టు అతనిలో కోపము, గర్వం రెండు ఉన్నాయి. అవన్నీ తగ్గించుకోరా. అందుకే ఆ దైవజనుడు రే యేసు నామములో పడును గాక అంటే పడతాడు వాడు. కానీ ఎందుకు చెప్పలేదా అంటే వానిలో కోపము, గర్వము రెండు ఉన్నాయి. అందుకాబట్టే పోయి నువ్వు యోర్దాను నదిలో మునుగుపోరా అని చెప్పాడు. వాని కోపాన్ని కనపరిచాడు, వాని గర్వాన్ని కనపరిచాడు. కోపగించుకొని వెళ్ళిపోతుంటే తన పనివాడిలో కూడా వచ్చి రే తగ్గించుకోరా, కోపాన్ని తగ్గించుకోరా, గర్వాన్ని తగ్గించుకోరా, నువ్వు స్వస్థపరచబడతావురా, నువ్వు ప్రపంచం ఎంత తిరిగి ఇప్పుడే సర్వనాశనం అయిపోయావు. ఒక్క మాట దైవజన మాట వింటే ఏమవుతుందిరా, నువ్వు బాగుపడతావురా అని చెప్పినప్పుడు ఆ దైవజనుని మాట విని కోపం, అహంకారం తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిజంగా దైవజనుని మాట చొప్పున పోయి 7 మార్లు మునిగి ప్రపంచంలో ఎవడు బాగు చేయలేని ఆ యొక్క రోగం నుంచి విడుదల పొందగలిగాడు.